వైజాగ్లో కొత్తగా గూగుల్ డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయబడింది. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ అప్రూవల్ కూడా ఇచ్చింది. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి మీకు అర్థమయ్యే విధంగా క్లారిటీగా చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. డైలీ మనం సెల్ఫీస్ని తీసుకుంటాం, వీడియోస్ని రికార్డ్ చేసుకుంటాం, దాన్ని మన మొబైల్లో స్టోర్ చేసుకుంటాం. మన మొబైల్ కెపాసిటీ దాదాపుగా 64 నుండి 128 GB అయితే యావరేజ్గా అందరి దగ్గర ఉంటుంది. అంటే ఆ 128 GBతో మనం దాదాపుగా 10,000కు పైగా ఫోటోల్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. 200 నుండి 500 పైగా వీడియోస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అది మన మొబైల్లో స్టోర్ అవుతుంది. మన మొబైల్లో ఉండే ఫొటోస్, వీడియోస్ అన్నీ మనకే పరిమితం, మనం మాత్రమే చూసుకోగలం. ఇది కొంతవరకు లిమిటెడ్ మాత్రమే. మరి మనం ప్రతిరోజు చూస్తున్న ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్, ఫేస్బుక్లో వచ్చే ఫొటోస్, అలానే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో యూట్యూబ్లో ప్లే అవుతుంది కదా, యూట్యూబ్లో ప్రతిరోజు వచ్చే వీడియో జస్ట్ మన మొబైల్లో జస్ట్ ఒక 500 నుండి 600 వీడియోస్ మాత్రం మనం స్టోర్ చేసుకోగలం. అలాంటిది మనం ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు స్క్రోల్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్న వీడియోస్ అదంతా కూడా ఒక ప్లేస్లో స్టోర్ అవ్వాలి కదా, దాన్నే మనం డేటా సెంటర్ అంటాం. మీకు తెలుసా, ఒక రోజు అంటే వితిన్ 24 అవర్స్లో దాదాపుగా 20 మిలియన్ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంది. అంటే రోజుకి 2 కోట్ల వీడియోస్ పైగా యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది అనమాట. అదే అలాంటిది మన మొబైల్లో 500 వీడియోస్ మాత్రం స్టోర్ చేసుకోగలం. అలాంటిది ఈ 2 కోట్ల వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ అవుతుంది. అవంతా స్టోర్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి, అదే డేటా సెంటర్. మీరు హార్డ్ డిస్క్ చూసే ఉంటారు. హార్డ్ డిస్క్ ఈ సైజులో మన మొబైల్ సైజులో ఉంటుంది. దాదాపుగా మనం 1 TB 2 TB చూస్తుంటాం. అంటే దాదాపుగా 1000 GB 2000 GB 4000 GB లాంటివి హార్డ్ డిస్క్ మనం చూస్తుంటాం. అలాంటిది కొన్ని లక్షల హార్డ్ డిస్క్లు ఒక ప్లేస్ లో ఉంచుతారు, అదే డేటా సెంటర్. డేటా సెంటర్ లో మనకి చాలా పెద్ద పెద్ద కంప్యూటర్స్ ఉంటాయి. ఆ కంప్యూటర్స్ మొత్తం ఆ హార్డ్ డిస్క్ని మెయింటైన్ చేస్తుంది. మనం చెక్ చేసే డేటా కూడా అందులో స్టోర్ అవుతుంది. మనం షేర్ చేసే వాట్సాప్ చాటింగ్, ఫేస్బుక్ చాటింగ్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్స్ అన్ని కూడా అందులో స్టోర్ అయి ఉంటాయి. అంటే గూగుల్ ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి, యూట్యూబ్ కూడా గూగుల్దే కాబట్టి మొత్తం డేటా, యూట్యూబ్ డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ప్రతిరోజు యూజ్ చేస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డేటా మాత్రం వేరే సర్వర్లో స్టోర్ అయి ఉంటాయి. అది మెటాకి సంబంధించింది. ఫేస్బుక్ ఎస్టాబ్లిష్ చేసిన డేటా ఇది. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రతిరోజు అప్లోడ్ అయ్యే ఈ 2 కోట్ల డేటా అనేది ఒక ప్లేస్లో స్టోర్ అవ్వాలంటే పెద్ద మొత్తంలో కొన్ని లక్షల హార్డ్ డిస్క్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు డేటా పెరుగుతుంది, కానీ పాత డేటాని మనం డిలీట్ చేయలేము. ఎందుకంటే 70 సంవత్సరాల క్రితం రికార్డ్ అయిన మూవీస్ని కూడా మనం ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ని కూడా మనం చూస్తున్నాం. ఒకప్పుడు నందమూరి ఎన్టీ రామారావు తీసిన మూవీస్ని కూడా మనం చూస్తున్నాం. అంతకుముందు తీసిన మూవీస్ని కూడా మనం చూస్తున్నాం. ఇన్ని లక్షల డేటా ఒక దగ్గర స్టోర్ అవ్వాలంటే పెద్ద మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంటే కొన్ని లక్షల హార్డ్ డిస్క్ ఒక ప్లేస్లో స్టోర్ అయి ఉంటుంది. దానికి కొన్ని వేల కంప్యూటర్లు, సర్వర్స్ అంటాం దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను. మన ఏపీ స్టేట్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే మనకి దాదాపుగా 2 అవర్స్ లేదా 3 అవర్స్ ఫ్లైట్ జర్నీ చేయాలి. అలాంటిది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఎక్కడో అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్లో స్టోర్ అయిన సర్వర్స్లో ఈ వీడియో ఉంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చూస్తున్న వీడియో అక్కడి ఇక్కడికి వస్తుంది. ఈ వీడియో మీరు ఫార్వర్డ్ చేస్తుంటే కూడా ఆ నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ మినిట్ వీడియో కూడా మీకు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వస్తుంది ఈ 5G నెట్వర్క్తో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా ఎక్కడో అమెరికాలో ఒక డేటా సెంటర్లో అంటే ఒక హార్డ్ డిస్క్లో స్టోర్ అయి ఉంది. దాన్ని అక్కడ ఉన్న కంప్యూటర్ నాకు ఇక్కడికి పంపిస్తుంది. ఈ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో చెప్తాను వినండి. అక్కడెక్కడో సర్వర్స్లో ఒక హార్డ్ డిస్క్లో ఈ వీడియో అనేది స్టోర్ అయి ఉంది. మీకు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే నేను అక్కడ స్టోర్ చేసిన అంటే నేను నా యూట్యూబ్ అకౌంట్లో అప్లోడ్ చేసిన థంబ్నెయిల్ మీకు కనిపించింది. ఆ థంబ్నెయిల్పై మీరు క్లిక్ చేసిన వెంటనే ఆ రిక్వెస్ట్ అనేది అక్కడ అమెరికాకి వెళ్తుంది. సో అమెరికాలో నుండి ఒక సర్వర్స్లో ఆ వీడియో అనేది మీకు ఆన్లైన్లో ప్లే అవుతుంది అన్నమాట. సముద్ర మార్గం నుండి ఫైబర్ కేబుల్స్ ద్వారా మనకి ముంబైలో ఉండే ఫైబర్ సెంటర్కి వస్తుంది. అక్కడ నుండి బై కేబుల్స్ లేదా ఫైబర్ కేబుల్స్ లేదా టవర్ టు టవర్ కమ్యూనికేషన్ అవుతూ మన మొబైల్కి అయితే సిగ్నల్ వచ్చి మనం చూస్తున్నాం. ఈ విషయం మీకు చెప్పడానికి 1 మినిట్ పట్టింది, కానీ ఇదే వీడియో అక్కడిని కదడానికి మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీ మొబైల్లో వస్తుంది. చూసారుగా, డేటా సెంటర్ గురించి అయితే చెప్పుకున్నాం. మరి కొన్ని ఫ్యాక్ట్స్ మనం సెకండ్ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంటే యూజ్ఫుల్ కంటెంట్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.